హాయ్ అండి. డిఫరెంట్ ఫ్లేవర్‌తో ఉండే రాజుల బిర్యానీ. ఎన్నో రకాల బిర్యానీస్ ట్రై చేసే ఉంటారు. ఒక్కసారి ఈ రాజుల బిర్యానీ కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఆసమ్ అనమాట. చాలా బావుంటుంది. సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది ప్రిపేర్ చేయడం కోసం హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, కొంచెం ఉప్పు, అదేవిధంగా పెరుగు కూడా వేసుకొని నీట్‌గా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ కోసం సోనా మసూరి గాని, చిట్టి ముత్యాల రైస్ గాని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత బియ్యం ఆరిన తర్వాత బియ్యంలోకి కారము, అలాగే గరం మసాలా, కొంచెం నెయ్యి, ఉప్పు కూడా వేసుకొని నీట్‌గా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించిన ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఎర్రగా వేగిన తర్వాత చికెన్ కూడా వేసుకొని 80% వరకు చికెన్‌ని కుక్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ కోసం మందపాటి కళాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి, కొంచెం అలాగే ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్, అదేవిధంగా దీంట్లోకి మోస్ట్ ఇంపార్టెంట్ ఉల్లిగడ్డలు, అదేవిధంగా కరివేపాకు, ఎండుమిరపకాయలు అనమాట. ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం సగం ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని 1:2 రేషియోలో వాటర్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై